ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 26/2/95. సంగం యుగం, ఉత్సవం యొక్క యుగము. ఉత్సవాన్ని జరుపుకోవడము అంటే అవినాశి ఉమంగ ఉత్సాహంలో ఉండటము. ఈరోజు త్రిదేవ్ రచయిత త్రిమూర్తి శివబాబా తన ఆత్మిక డైమండ్స్ తోటి డైమండ్ జూబ్లీ మరియు డైమండ్ జయంతిని జరపడానికి వచ్చారు. ఈ విచిత్రమైన జయంతిని డైమండ్ జయంతి అంటారు. ఎందుకంటే బాబా అవతరించి గవ్వల్లాంటి ఆత్మలను వజ్రతుల్యంగా తయారు చేస్తారు. ఇదొక్కటే చాలా విచిత్రమైన జయంతి. మొత్తం కల్పంలో, మొత్తం విశ్వంలో అన్నిటికంటే అతీతమైనది, ప్రియమైనది. మీరు ఏ జయంతిని జరిపినా అది ఆత్మలది, దేహదారుల యొక్క జయంతి జరుపుతారు. కానీ ఈ శివ జయంతి శరీరధారి ఆత్మలది కాదు, నిరాకార బిందు రూపం యొక్క జయంతి. శివ జయంతి అనగానే జ్యోతిర్బిందు రూపం ఎదురుగా వస్తుంది. మొత్తం కల్పంలో అశరీరి పరమాత్మ యొక్క జయంతిని జరపలేరు. ఒక త్రిమూర్తి శివ బాబా యొక్క విచిత్రమైన జయంతి అశరీరి అతను. మరియు ఈ ఒక్కటే శివ జయంతి తండ్రి పిల్లల తోడు జయంతి. ఈరోజు కేవలం బాబా జయంతి జరుపుకోవడానికి వచ్చారా? బ్రాహ్మణ ఆత్మల యొక్క జయంతిని కూడా జరపడానికి వచ్చారా? అందరూ అంటూ ఉంటారు కదా, శివ జయంతిని త్రిమూర్తి జయంతి, బ్రాహ్మణ జయంతి. మరి ఇన్ని ఆత్మలు పరమాత్మ తండ్రి తోడుగా జయంతి జరుపుకోవడం ఇది విచిత్రమే కదా. లౌకిక రీతిలో తండ్రి యొక్క జన్మదినం మరియు పిల్లల యొక్క జన్మదినం ఒకే రోజు ఉండదు. రోజు ఒకటిగా ఉన్న సంవత్సరం అయితే తేడా ఉంటుంది. కానీ ఇది విచిత్రమైన జయంతి, అతీతమైన ప్రియమైన జయంతిని జరుపుకోవడానికి ఎక్కడెక్కడో ఉన్నవారు చేరుకున్నారు. విశ్వంలో మూల నుండి దేనికోసం వచ్చారు? తన యొక్క జయంతిని జరుపుకోవడానికా, బాబాదా, లేక ఇద్దరిదా? మీరు బాబాకి శుభాకాంక్షలు ఇస్తే బాబా మీకు ఇస్తారా? మీరు బాబాకి చెప్తారు శుభాకాంక్షలు, బాబా మీకు చెప్తారు పద్మ రెట్లు శుభాకాంక్షలు. ఒక్కొక్క బ్రాహ్మణ ఆత్మ వజ్రం కంటే కూడా అమూల్యమైన వారు. ఈ స్థూలమైన వజ్రం మీ ముందు ఏమీ లేదు. ఈ ప్రపంచం వజ్రతుల్యమైనది కాబట్టి మిమ్మల్ని వజ్రతుల్యమైన వారు అంటారు. మీ యొక్క విలువ ముందు ఆ వజ్రం ఏమున్నది? ఏమీ లేదు. ఈ వజ్రాలు మీ యొక్క మెహల్స్లో, గోడలలో కూడా ఉంటాయి. వజ్రం కంటే కూడా ఎక్కువగా ఒక్కొక్క బ్రాహ్మణ ఆత్మ ఉన్నారు. బాగ్దాదా నలువైపులా ఉన్నటువంటి ఎవరైతే వజ్రంతో అమూల్యంగా ఉన్నారో అందరినీ ఎదురుగా చూస్తూ ఉన్నారు. బాగ్దాదా ముందు కేవలం మధుబని యొక్క సభనే కాదు, మొత్తం ప్రపంచంలో నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లల సభ ఉన్నది. అందరి హృదయం యొక్క శుభాకాంక్షలు, స్నేహంతో నిండినటువంటి పాటలు, మాటలు బాబాకు సమీపంగా వినిపిస్తూ ఉన్నాయి. హృదయం యొక్క శబ్దం హృదయ రాముని వద్ద వరకు చేరుకుంటుంది. బాగ్దాదా చూశారు పిల్లల యొక్క సేవ, ప్రత్యక్ష ప్రమాణం నలువైపుల నుండి మధుబన్ బాబా యొక్క స్వీట్ హోమ్ వరకు చేరుకుంటున్నాయి. మామూలుగా కూడా శివ జయంతి ఉత్సవము అంటారు. యథార్థ రీతితో ఉత్సవం మీరు బ్రాహ్మణులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే ఉత్సవం యొక్క అర్థం
సర్వులలో ఉమంగ ఉత్సాహం ఉండటం. మరి మీరు ఎవరైతే ఇక్కడ కూర్చుని ఉన్నారో అందరి హృదయంలో ఉత్సవము, ఉమంగం ఎంత ఉన్నది? అవినాశిగా ఉన్నదా లేక ఈ రోజుటి వరకైనా? అవినాశిగా ఉన్నది కదా. కాబట్టి బాప్దాదా ఈ శ్రేష్టమైన సంగమ యుగం ఉత్సవం యొక్క యుగము అంటారు. ప్రతిరోజు మీకోసం ఉత్సాహంతో సంపన్నంగా ఉంటుంది. ప్రతిరోజు ఉత్సవమే. ఏదైతే మహిమ ఉన్నదో మీరందరూ కూడా టాపిక్ పెట్టుకున్నారు కదా, అనేకతలో ఏకత. ప్రాక్టికల్గా అనేక దేశాలు, అనేక భాషలు, అనేక రూప రంగు, కానీ అనేకతలో కూడా అందరి హృదయంలో ఏకతనే ఉన్నది కదా. ఎందుకంటే ఒక్క బాబా ఉన్నారు. అమెరికా నుండి వచ్చిన, ఆఫ్రికా నుండి వచ్చిన, కానీ అందరి హృదయంలో ఒక్క బాబా ఉన్నారు. ఒకరి యొక్క శ్రీమతంపై నడిచేవారు. బాగ్దాదాకి నచ్చుతుంది. అనేక భాషలు ఉన్నా కూడా మనస్సు యొక్క పాట, మనస్సు యొక్క భాష ఒక్కటే. ఎవరి ఏ భాష వాళ్ళైనా సరే. నల్లటి కిరీటం లభించింది అందరికీ. హెడ్ఫోన్స్ తోటి తన భాషలో వింటూ ఉన్నారు. అంటే బాబా హెడ్ఫోన్స్ని నల్లటి కిరీటము అని సంబోధించారు. ఇప్పుడు ఇది ఈ నల్ల కిరీటం ఆ తర్వాత గోల్డెన్గా అయిపోతుంది. అందరి మనస్సు యొక్క భాష ఒకటే శబ్దం, నా బాబా. అన్ని భాషల వాళ్ళు అనండి, నా బాబా. ఇదొకటే కదా. అంటే అనేకతలో ఏకత ఉన్నది. ఉత్సాహంలో ఉండటము అంటే ఎల్లప్పుడూ ఉత్సవాన్ని జరుపుకునే శ్రేష్ట ఆత్మలుగా ఉండడం. ఎప్పుడు కూడా ఉత్సాహం తగ్గకూడదు. మొదట కూడా వినిపించాను కదా, బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస ఉమంగ ఉత్సాహం. ఒకవేళ శ్వాస ఆగిపోతే జీవితం కూడా సెకండ్లో సమాప్తం అయిపోతుంది కదా. బ్రాహ్మణ జీవితంలో ఒకవేళ ఉమంగ ఉత్సాహము అనే శ్వాస లేకపోతే బ్రాహ్మణ జీవితం లేనట్లే. ఎవరైతే ఎల్లప్పుడూ ఉమంగ ఉత్సాహంలో ఉంటారో వారు నషాతో అంటారు. మేము బ్రాహ్మణులము. బ్రాహ్మణులకే ఉమంగ ఉత్సాహము. ఎవరికైతే ఉమంగ ఉత్సాహం తగ్గిపోతుందో వారి మాటలు కూడా మారిపోతాయి. వారు అంటారంట, ఉన్నది సరే, ఉండాలి కదా, ఉంటాము. అంటే ఈ యొక్క భాష ఆ భాషలో ఎంత తేడా ఉన్నది. వారి యొక్క ప్రతి మాటలో తో అని తప్పకుండా ఉంటుంది. ఉండాలి కదా, ఉంటాము. ఈ ఉమంగ ఉత్సాహం యొక్క ప్రెషర్ తగ్గటంతో ఇటువంటి మాటలు, బలహీనమైన మాటలు వస్తాయి. ఉమంగ ఉత్సాహం ఎప్పుడు కూడా తగ్గకూడదు. ఉమంగ ఉత్సాహం ఎందుకు తగ్గుతుంది? బాప్దాదా అంటున్నారు, ఎల్లప్పుడూ వాహ అనండి. కానీ పిల్లలు అంటారంట వై అని. ఒకవేళ ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు వై అనే శబ్దం వచ్చింది అంటే ఉమంగ ఉత్సాహం యొక్క ప్రెషర్ తగ్గిపోతుంది. బాప్దాదా క్రితం సంవత్సరం కూడా విశేషంగా డబుల్ ఫారెనర్స్కి చెప్పారు, వై అనే శబ్దాన్ని బ్రాహ్మణ డిక్షనరీలో పరివర్తన చేసుకోండి. ఎప్పుడైతే వై అనే శబ్దం వస్తుందో అప్పుడు ఫ్లై అనే శబ్దాన్ని గుర్తుపెట్టుకోండి. అప్పుడు వై అనేది సమాప్తం అయిపోతుంది. ఏ పరిస్థితి చిన్నదైనా ఎప్పుడు పెద్దగా అనిపిస్తుంది? ఈ వై అనే శబ్దం వచ్చినప్పుడు. ఇదెందుకు, ఇది ఏమిటి? మరియు ఆ తర్వాత పరిస్థితి ఏమైపోతుంది? ఎప్పుడైతే వై అంటారో అది పెద్దదిగా అయిపోతుంది. మీరు ఫ్లైగా ఎగిరారనుకోండి, అది చిన్న ఆట బొమ్మలాగా అయిపోతుంది. ఎప్పుడైనా వై అనే శబ్దం మనస్సులో వచ్చినప్పుడు
మీకు మీరు చెప్పుకోండి, బ్రాహ్మణుల యొక్క డిక్షనరీలో వై అనే శబ్దం లేదు, ఫ్లై. ఎందుకంటే వై అనేది అయ్యో అయ్యో అనేలాగా చేస్తుంది. బాబ్దాదాకి నవ్వు వస్తుంది. ఒకవైపు అంటారంట లేదు అని. మాలాంటి శ్రేష్టమైన భాగ్యం ఎవ్వరికీ లేదు. ఇప్పుడిప్పుడు ఈ మాట అంటారు, మరి ఇప్పుడిప్పుడే ఉత్సాహం తగ్గిపోయినప్పుడు అంటారంట, ఏమో నా భాగ్యం ఎలా ఉన్నదో ఏమో, నా భాగ్యంలో ఇంతే, అయ్యో అయ్యో అని అంటారు. ఎప్పుడైతే అయ్యో అయ్యో అంటారో ఆ దృశ్యం మీ ముందుకు తెచ్చుకోండి. వాహ వాహ అనండి, అప్పుడు ఆ దృశ్యం మారిపోతుంది. మీరు కూడా పరివర్తన చెందుతారు. డబల్ విదేశీయులకు వర్తమానం పాజిటివ్ థింకింగ్ యొక్క కోర్స్ చేయిస్తున్నారు కదా. విదేశాలన్నిటిలో విశేషంగా ఈ కోర్స్ చేయిస్తున్నారు కదా. మరి మీకు కూడా చేయించుకుంటున్నారా, లేక ఇతరులకే చేయిస్తున్నారా? ఏ సమయం ఏదైనా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు కూడా విద్యార్థిగా అయిపోయి స్వయం టీచర్గా అయ్యి మీకు మీరు ఈ కోర్సు ఇచ్చుకోండి. మీకు మీరు చేయించుకోగలుగుతారా, లేక ఇతరులకే చేయించగలుగుతారా? ఇతరులకు చేయించటం సహజమే. ఎప్పుడైతే ఈ యొక్క స్థితి న్యాచురల్గా అయిపోతుందో ప్రతి వ్యక్తి విషయం పాజిటివ్ వృత్తితో చూడండి, వినండి, లేక ఆలోచించండి. అప్పుడు స్థితి ఎలా ఉన్నది? వర్తమానం సైన్స్ ద్వారా కూడా ఇలాంటి సాధనాలు తయారైనవి. ఏదైతే ఆ రఫ్ మాల కూడా చాలా సుందరమైన రూపంలో మార్చేస్తూ ఉంటారు, చూశారు కదా. అంటే రుమాలని కూడా చాలా సుందరమైన రూపంలో మార్చేస్తారు. ఎలా ఉన్నదాన్ని ఎలా చేస్తున్నారు? అలాగే మీ యొక్క వృత్తి పరివర్తన చేసుకోలేరా, చెయ్యలేరా? వచ్చింది నెగిటివ్ యొక్క రూపంలోనైనా మీరు నెగిటివ్ని పాజిటివ్ వృత్తిలో పరివర్తన చేసుకోండి. ఒకవేళ అలజడిలో వచ్చారు అంటే దానికి కారణం నెగిటివ్ వినటం, ఆలోచించటం, మాట్లాడటం మరియు చెయ్యటం. ఈ మోడల్ని తయారు చేసుకున్నారా? ఆలోచించవద్దు, చూడవద్దు, మాట్లాడవద్దు, చెయ్యవద్దు అని. సైన్స్ యొక్క శక్తి నెగిటివ్ని పాజిటివ్లో మార్చలేదా? మీ యొక్క మనస్సు మరియు బుద్ధి ఎలా అయిపోవాలి అంటే నెగిటివ్ని టచ్ చేయకూడదు, సెకండ్లో పరివర్తన అయిపోవాలి. ఇలా తీవ్ర గతి అనుభవం చేసుకోగలుగుతారా? మనస్సు మరియు బుద్ధి తీవ్ర గతి యంత్రంగా కావాలి. అవుతుందా లేక సమయం పడుతుందా? నెగిటివ్ విషయం వచ్చినప్పుడు అంటారా, కొద్దిగా ఆలోచించనివ్వండి, చూద్దాం సరి అయినదేంటి అని. లేక వెంటనే స్పీడ్గా పరివర్తన చేసుకుంటారా? వెంటనే పరివర్తన చేసుకోవడమే బ్రాహ్మణ జీవితం యొక్క ఆనందం. ఒకవేళ జీవించేది ఉన్నట్లయితే సంతోషంలో జీవించాలి. ఆలోచించి ఆలోచించి జీవించటం అది జీవితం కాదు. మీరు కూడా ఇతరులకి చెప్తారు కదా, రాజయోగం జీవించే కళను నేర్పిస్తుంది. మరి మీరు రాజయోగి జీవితం గలవారు ఏమంటున్నారు? ఎప్పుడైతే రాజయోగం జీవించే కళ ఉన్నదో మరి రాజయోగిల యొక్క కళ ఏంటి? ఇదే కదా. ఉత్సవాన్ని జరుపుకోవడము అంటే సంతోషంలో ఉండటం. మనస్సు సంతోషంలో ఉండాలి, తనువు సంతోషంలో ఉండాలి, సంబంధ సంపర్కం కూడా సంతోషంలో ఉండాలి. కొంతమంది పిల్లలు అంటారంట, నా రీతితో అయితే కరెక్టే, స్వయం సంతోషంలో ఉంటారు కానీ సంబంధ సంపర్కంలో సంతోషంగా ఉండడం ఇది అప్పుడప్పుడు జరుగుతుంది. సంబంధ సంపర్కమే మీ స్థితికి పేపరు. ఒకవేళ విద్యార్థి అన్నారనుకోండి, నేనైతే పాస్ విత్ ఆనర్ అయ్యాను అని, కానీ
పేపర్ యొక్క టైంలో మార్కులు తక్కువ వస్తే అలా ఎవరు అనగలుగుతారు? అలా ఉండదు కదా, ఫుల్ పాస్ అయ్యేవారే కదా. బాగ్దాదా వినిపించారు. ఎవరైతే ఎల్లప్పుడూ బాబాకు దగ్గరగా ఉంటారో వాళ్ళే పాస్. దగ్గరగా ఉండకపోతే పాస్ కూడా కాలేరు. మరి ఎల్లప్పుడూ మీరందరూ ఎక్కడ ఉంటారు? దూరంగా ఉంటారా, సమీపంగా ఉంటారా? డబల్ విదేశీలకు డబల్ పాస్ అవ్వాలి. మంచిదే. డబల్ విదేశీలు ఈసారి హై జంప్ చేశారు. మధుబన్కి హై జంప్ చేసి చేరుకున్నారు. ప్రతిసారి ప్రతి సంవత్సరం కంటే ఎక్కువ సంఖ్య డబల్ విదేశీలు మధుబన్కి చేరుకున్నారు. మంచిదే. డబల్ విదేశీలలో కూడా కొందరు పట్టరాణిగా అయ్యే ఛాన్స్ చాలా బాగా పొందారు. పట్టరాణిగా కావడంలో మజా ఉన్నదా లేదా? మీ అందరి యొక్క అటాచ్ అంటే సూట్ కేసు ఎంత పెద్దది అంటే దానిపైన మీరు నిద్రపోవచ్చు. ఎందుకంటే ఒకటే పెద్దది తీసుకొస్తారు, ఒకటి చిన్నది తీసుకొస్తారు. చిన్నదాన్ని దిండుగా చేసుకోండి, అప్పుడు స్థానం కూడా మిగులుతుంది. బాగా అనిపిస్తుందా? బాగ్దాదా దృశ్యాన్ని చూశారు. ఎలా పెద్ద పెద్ద సూట్ కేసులు లాక్కొని వస్తారు. దృశ్యం చాలా బాగా అనిపిస్తుంది. సంగమయుగంలో యొక్క శ్రమ కొద్ది సమయమే. ఆ తర్వాత ప్రకృతి మీకు దాసీగా అవుతుంది. ఆ తర్వాత అనేక మంది దాసీలు ఉంటారు. మీ సామాన్ని మోసే మీరు అవసరం ఉండదు. ఇప్పుడైతే మీ రాజ్యం యొక్క స్థాపన అవుతుంది. ఈ సమయంలో అంటారా, గుప్త వేషంలో ఉన్నారు, సేవాధారిగా ఉన్నారు, ఆ తర్వాత రాజ్య అధికారిగా అవుతారు. సేవాదారులకు అన్ని విధాల సేవ చేయవలసి ఉంటుంది. ఎంతైతే ఇప్పుడు తనువు, మనస్సు, ధనం, సంబంధ సంపర్కంతో సేవ చేస్తూ ఉంటారో అంత అక్కడ అనేక మంది సేవాదారులు లభిస్తారు. అన్నిటికంటే మొదట ఈ ప్రకృతి 5 తత్వాలు మీకు సేవాదారిగా అవుతాయి. మీ యొక్క రాజ్య భాగ్యం స్మృతిలో ఉన్నది కదా. ఎన్నిసార్లు మీరు రాజ్యాధికారులుగా అయ్యారు? లెక్కలేనన్ని సార్లు అయ్యారు, అవుతూ ఉంటారు. కానీ రాజ్య అధికారం నుండి ఇప్పుడు సేవాధారి జీవితమే శ్రేష్టమైనది. ఎందుకంటే ఇప్పుడు తండ్రి పిల్లలు తోడుగా ఉన్నారు. ఏ రకమైన సేవ అయినా కానీ సేవ ప్రత్యక్ష ఫలం ఇప్పుడు లభిస్తుంది. బాబా యొక్క స్నేహము, సహయోగం, బాబా ద్వారా లభించినటువంటి ఖజానాలు ప్రత్యక్ష ఫలం యొక్క రూపంలో లభిస్తాయి. ఎప్పుడైనా ఏదైనా విశేషమైన సేవ చేసినప్పుడు మరియు యుక్తియుక్తమైన సేవ చేస్తూ ఉంటే ఎంతో సంతోషం ఉంటుంది. ఆ సమయం ముఖం యొక్క ఫోటో తీయండి ఎలా ఉన్నది అని. ఒకవైపు సేవ చేస్తూ మరోవైపు ప్రత్యక్ష ఫలం మీకోసం ఎల్లప్పుడూ రెడీగా ఉంటుంది. అంటే ఒక చేతితో సేవ చేయండి, మరో చేతితో ఫలాలను తినండి. ఇలా అనుభవం అవుతుందా? లేక సేవ చాలా కష్టమైనది అని అంటారా? సేవలో అలజడి ఉంటుంది కాదు కదా, అప్పుడప్పుడు ఉంటుందా? ఈ అలజడి కూడా మనల్ని పరిపక్వంగా తయారు చేస్తుంది, అనుభవీలుగా తయారు చేస్తుంది. అలజడిలో ఎందుకు వస్తాం? ఎందుకంటే కేవలం వర్తమానాన్ని చూస్తాం. కానీ వర్తమానంలో దాగి ఉన్న భవిష్యత్ ఏదైతే ఉందో అది స్పష్టంగా కనిపించదు. కాబట్టి అలజడిలో వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది చాలా పెద్ద చాలా సున్నితమైన పరిస్థితిని వాస్తవంగా ముందుకు వెళ్ళడానికి చాలా గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. అది పరిస్థితి కాదు, మీకు టీచర్ ఉన్నది. ఆ దృశ్యంతో చూసారే అనుకోండి, అప్పుడు పరిస్థితి మీకు ఏం పాఠాన్ని నేర్పించింది అని అనుకుంటారు. దీనిని అంటారు బాబా నెగిటివ్ని పాజిటివ్లో పరివర్తన చేసుకోవడం.
కేవలం పరిస్థితిని చూసి గాబరా పడుతూ ఉంటారు. పరిస్థితి మాయా ద్వారా ఎల్లప్పుడూ కొత్త కొత్త రూపాలలో వస్తుంది. అలాగే రాదు. ఏ రూపంలో అయితే వచ్చిందో అదే రూపంతో రాదు, కొత్త రూపంతో వస్తుంది. అందులో గాబరా పడిపోతారా? ఇది కొత్త విషయం, ఇలా అవుతుందా, ఇలా కూడా అవుతుంది అని అనుకోలేదు. అర్థం చేసుకోండి, మాయ చివరి వరకు బహురూపిగా అయ్యి అనేక రూపాలని చూపిస్తుంది. మాయ బహురూపిగా చాలా తొందరగా అవుతుంది, చాలా బాగా వస్తుంది. ఎలా అయితే మీ యొక్క స్థితి ఉంటుందో అలాంటి పరిస్థితిగా అయి వస్తుంది. ఈరోజు సపోజు మీరు కొంచెం నిర్లక్ష్యం యొక్క జీవితంలో ఉన్నారు. మాయ కూడా అలాగే నిర్లక్ష్యం యొక్క పరిస్థితి రూపంలో వస్తుంది. ఈరోజు మూడ్ కొంచెం ఆఫ్ అయ్యింది, ఎలా అయితే ఉండాలో అలా లేదు, మూడ్ ఆఫ్ పరిస్థితి యొక్క రూపంలో వచ్చింది. ఆ తర్వాత అనుకుంటారు, మొదట నేను ఇలా అనుకున్నాను, ఇలా అయ్యింది. కాబట్టి మాయ కూడా చూడటం కోసం వస్తుంది, తెలుసుకోవడం కోసం వస్తుంది. కాబట్టి మీరు త్రికాలదర్శిగా, త్రినేత్రిగా కండి. వెనక ముందు ఎదురుగా అన్నిటినీ చూస్తూ త్రినేత్రిగా కండి. మీరందరూ త్రినేత్రి త్రికాలదర్శీలుగా ఉన్నారు కదా. డబుల్ ఫారెనర్స్ త్రికాలదర్శీలా లేక అవునా కాదా? అందరూ చెప్పండి, హాజీనా కాదా? అయితే అక్కడ వాళ్ళందరూ హాజీ అన్నారు. మీ భాషలో ఇలా చాలా బాగా మాట్లాడతారు. అందరూ సంతోషించారు. ఇంత పెద్ద సమూహంలో మీకు మజా వస్తుంది కదా. కొందరు ఇలా అయితే అనుకోవడం లేదు కదా. వచ్చే సంవత్సరంలో రష్లో రాకూడదు, కొంచెం ఆలస్యంగా రావాలి. సమూహంలో మజా ఉంటుంది, ప్రియంగా ఉంటుంది. మామూలుగా రావడం అనేది ప్రోగ్రాం అనుసారంగానే. ఎక్కువ మంది రాకండి, కానీ అలవాటు ఏంటి అంటే ఇలా అయిపోయింది. ఇలా అలవాటు అనేది చేసుకోవాలి, అందరితో అడ్జస్ట్ కావాలి. అడ్జస్ట్ చేసుకునేటువంటి పవరే మనల్ని సదా విజయులుగా చేస్తుంది. బ్రహ్మ బాబాని చూశారు కదా. బాబా పిల్లలతో పిల్లవాడిగా అయిపోయి అడ్జస్ట్ అయిపోయేవారు, పెద్దవాళ్ళతో పెద్దవాడిగా అడ్జస్ట్ అయిపోయేవారు. అంటే పేద జీవితం, సాధనాల యొక్క జీవితం, రెండిటిలో అడ్జస్ట్ అవ్వాలి. మరియు సంతోషంగా ఉండాలి, ఆలోచించవద్దు. ఇక్కడైతే దుఃఖితులుగా లేరు కదా. సంతోషానికి బదులు కొంచెం ఆలోచనలో పడిపోతున్నారా? ఇదేంటి, ఎలా? ఇలా ఆలోచనలో పడిపోతే అడ్జస్ట్ అవ్వటంలో ఆ ఆనందం కొద్ది సమయం పడుతుంది. అంటే వెంటనే ఆనందాన్ని పొందలేరు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఎలాంటి పరిస్థితి అయినా, అది మంచిదైనా కదిలించేదైనా, ప్రతి సమయం ప్రతి పరిస్థితిలో స్వయాన్ని అడ్జస్ట్ చేసుకోగలనా? డబల్ ఫారెనర్స్కి అయితే ఒంటరిగా ఉండటం నచ్చుతుంది, మరియు కంపానియన్గా ఉండడం కూడా నచ్చుతుంది. సమూహంలో ఉండగలుగుతారా లేక ఒంటరిగా ఉంటారా? ఆ రెండిటిలో అడ్జస్ట్ కావడమే బ్రాహ్మణ జీవితం. ఇలా అయితే కాదు, సమూహంలో ఉన్నాము కానీ తల చాలా బరువెక్కింది కాబట్టి నాకు ఏకాంతమే కావాలి, ఇలాంటి హడావిడి ఉండకూడదు, నాకొక్కరికే కావాలి. మనస్సులో ఒంటరిగా అవ్వడము అంటే అర్థం బాహర్ముక్త నుండి అంతర్ముఖతలో వెళ్ళిపోవడమే. కొంతమంది అంటారంట, నేను ఒక్కరినే ఉండేటట్టు రూమ్ కావాలి, ఇద్దరు కూడా ఉండకూడదు. ఒక్కరే ఉండటంలో మజాగా నిద్రపోవచ్చు, మరియు 10 మంది మధ్యలో కూడా మజాగా నిద్రపోవచ్చు. ఫారెనర్స్ 10 మంది మధ్యలో నిద్రపోగలుగుతారా లేక కష్టమా?
నిద్రపోగలుగుతారా అంటే అక్కడ వాళ్ళు చెప్పారు హాజీ అని. మంచిది. అయితే ఇప్పుడు వచ్చే సంవత్సరం ఒక్కొక్క గదిలో 20 మందిని నిద్రపుచ్చుతాం. చూడండి, సమయం మారిపోతుంది, మారవలసిందే కదా. ప్రపంచ పరిస్థితులు సున్నితంగా అవుతున్నాయి, అవేవే ఉన్నాయి. ఇప్పుడు కేవలం ఒక స్థానంలో విడివిడిగా ఉంటున్నారు. చివరికి అన్ని వైపుల వాళ్ళు కలుస్తారు. సున్నితమైన సమయం రానున్నది. సమయం సున్నితంగా ఉన్నా కానీ మీ యొక్క స్వభావం సున్నితంగా ఉండకూడదు. కొందరి యొక్క స్వభావం చాలా సున్నితంగా ఉంటుంది. కొంచెం శబ్దం రావడంతో, కొంచెం ఏదైనా అయినట్లయితే డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. దీన్ని అంటారు సున్నితమైన స్థితి, సున్నితమైన స్వభావం. సున్నితమైన స్వభావం ఉండకూడదు. ఎలాంటి సమయము అలా స్వయాన్ని అడ్జస్ట్ చేసుకోగలగాలి. ఈ యొక్క అభ్యాసం ముందు ముందు మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పరిస్థితులు ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండవు. అంతిమ పేపర్ మీకు సున్నితమైన సమయందే వస్తుంది. హాయిగా ఉండేటువంటి సమయంది కాదు, సున్నితమైన సమయంలోనే వస్తుంది. ఎంతైతే ఇప్పుడు మీరందరూ తనని తాను అడ్జస్ట్ చేసుకునే శక్తితో ఉంటారో అప్పుడు సున్నితమైన సమయంలో పాస్ విత్ ఆనర్గా కాగలుగుతారు. పేపర్ యొక్క టైం కూడా ఎక్కువ సమయం ఏమీ ఉండదు. పేపర్ చాలా కొద్ది సమయం వరకే ఉంటుంది. కానీ నలువైపులా సున్నితమైన పరిస్థితుల మధ్యలో మీరు పేపర్ ఇవ్వాలి. కాబట్టి తన యొక్క స్వభావాన్ని శక్తిశాలిగా మార్చుకోండి. ఏం చెయ్యాలి? నా స్వభావమే ఇంత, నా అలవాటే ఇంత, ఇలా అని అనకండి. దీనినే సున్నితమైన స్వభావము అంటారు. చూడండి, బాబ్దాదా స్థాపన ఆదిలో అందరికీ అనుభవాన్ని చేయించారు. ఎప్పుడైతే ఆదిలో జరిగిందో రాజకుమారీల కంటే కూడా ఎక్కువగా పాలన, సాధన, అన్ని అనుభవాలను చేయించారు. ఆ తర్వాత బెగ్గరీ లైఫ్లో కూడా పూర్తి అనుభవాన్ని చేయించారు. ఎవరికైతే ఈ రెండిటి యొక్క అనుభవం చేసుకున్నారో వారికి అలవాటైపోయింది. మరి మీ అందరికీ కూడా ఇక ముందు ఇటువంటి సమయం రాదు అని అనుకోకండి, వచ్చేదే ఉన్నది. ఎక్కడైతే మీరు ఉంటారో కదిలించేలాగా ఉంటాయి, అన్ని ఆధారాలు కూడా తెగిపోతాయి. మరి ఇటువంటి సమయంలో ఏం చెయ్యాలి? ఒక్క బాబాను ఆధారంగా చేసుకోవాలి. మీరందరూ చాలా చాలా అదృష్టవంతులు. ఎవరైతే వచ్చినటువంటి సమయం మీ యొక్క సహజమైనటువంటి సాధనాలు ఉన్నాయి, సహజమైన సాధనాల తోడుగా మీ యొక్క బ్రాహ్మణ జన్మ ఉన్నది. కానీ సాధనాలని చూస్తూ సాధనని మర్చిపోకండి. ఎందుకంటే చివరికి ఈ సాధనాలు ఉపయోగపడవు, సాధననే ఉపయోగపడుతుంది. అర్థమైందా? బాగ్దాదా సంతోషిస్తున్నారు. డబల్ ఫారినర్స్ సందేశాన్ని ఇవ్వడంలో చాలా మంచి పాత్ర వహిస్తున్నారు. సెంటర్స్ కూడా చాలా ఉత్సాహంతో తెరుస్తూ ఉన్నారు. బాగ్దాదా ఈరోజు మీ అందరికీ ఉత్సవాన్ని జరుపుకునే శుభాకాంక్షలని కూడా ఇస్తూ ఉన్నారు. మరియు తోడుగా సేవకి కూడా శుభాకాంక్షలు ఇస్తున్నారు. కేవలం అండర్లైన్ చేయిస్తూ ఉన్నారు. సేవ మరియు స్వస్థితి రెండిటి యొక్క తీవ్రగతి ఉండాలి. స్వస్థితి మరియు సేవ రెండిటి యొక్క బ్యాలెన్స్ ఎల్లప్పుడూ స్మృతిలో ఉండాలి. అప్పుడప్పుడు బాగ్దాదా వింటూ చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా సేవ చాలా ఎక్కువగా ఉన్నది, బాగా పరిగెత్తేటువంటి కార్యం చేస్తూ ఉన్నారనుకోండి, కార్యంలో ఉమంగంతో కార్యాన్ని చేస్తారు. కానీ అప్పుడప్పుడు కొంతమంది అంటారట, సేవలో వెళ్ళాము, మా యొక్క స్థితి డీలాగా అయిపోయింది. అలా ఉండకూడదు. ఇప్పుడు యోగంలో కూర్చోవాలి, సేవ చెయ్యము,
యోగంలోనే కూర్చుంటాము అని అనకండి. యోగము మరియు సేవ ఆ రెండు తోడు తోడుగా ఉండాలి. బాబ్దాదా మీ అందరి యొక్క లెటర్స్ సమాచారం కూడా చదివారు. కొంతమంది పిల్లలైతే 6 పేజీలు రాస్తారు, సమాధానం రాలేదు అంటారు. అంత పెద్ద కార్డు పంపిస్తారు, దానికి సమాధానం రాలేదు అంటారు. కానీ బాబ్దాదా అందరికీ తప్పకుండా సమాధానం ఇస్తారు. మీరు రాసే సంకల్పం చేసినప్పుడే బాబా వద్దకు చేరుకుంటుంది. కానీ మంచిగా చేస్తూ ఉన్నారు, ఎక్కువగా రాయకండి, షార్ట్లో రాయండి. ఎందుకంటే రాయటంతో కూడా మనస్సులో ఆలోచనలు వస్తాయి కదా, అది కూడా సమాప్తం చేసుకోవాలి, తేలికగా అయిపోవాలి. కాబట్టి రాయండి తప్పకుండా, కానీ షార్ట్లో రాయండి. మీ అందరి యొక్క కార్డ్స్ అన్నిటి యొక్క ఎగ్జిబిషన్ వతనంలో ఉంటుంది. అందరూ కార్డ్స్ స్టేజ్ మీద చాలా సుందరంగా అలంకరించి పెట్టారు. ఇక్కడ కూడా ఎగ్జిబిషన్ పెట్టారు కదా, చేరుకున్నాయా చేరుకోలేదా ఇలా ఆలోచించట్లేదు కదా, చేరుకుంటాయి. బాబ్దాదా ఒక్కొక్కరి యొక్క సమాచారం, సేవది, స్థితిది చూస్తూ ఉంటారు. చూసి శక్తుల యొక్క వైబ్రేషన్స్ని ఇస్తారు. మంచిది. బాబ్దాదా అన్ని దేశాల అన్నయ్యలు అక్కేలతోటి విడివిడి గ్రూప్ తోటి చేతులు ఎత్తించారు. సౌత్ మరియు నార్త్ అమెరికా వారు చేతులెత్తండి. అమెరికా వారు ఏం అద్భుతాన్ని చూపిస్తారు? ఏదైనా కొత్త విషయం చేస్తారు కదా, మరి ఏం చేస్తారు? ఈరోజు శివరాత్రి జెండా ఎగరవేస్తారు. ప్రత్యక్షత యొక్క జెండా మొదట చూడాలి. అమెరికా వారు ఎగరవేస్తారా, ఆఫ్రికాలోనా లేక భారతదేశంలోనా? మొదట ఎక్కడ ఎగరవేస్తారు? అమెరికాలోనా? యుఎన్ఓ బిల్డింగ్ పైన శివబాబా యొక్క జెండాను ఎగరవేయాలి. మామూలుగా కూడా భారతవాసీలు అనుకుంటున్నారు కదా, లాల్ ఖిలా పైన జెండా ఎగరవేయాలి, అందరి దృష్టి పోతుంది. యుఎన్ఓ బిల్డింగ్ పైన కూడా జెండా ఎగరవేసినప్పుడు అందరు ఏమంటారు? వన్స్ మోర్ వన్స్ మోర్. ఆ రోజు కూడా రానున్నది. మరియు యూరప్ వారు ఎక్కడ జెండా ఎగరవేస్తారు? లండన్ మెహల్లో. ఎలా అయితే అక్కడ పెరేడ్ చూడటానికి వస్తూ ఉంటారు కదా, అక్కడ ఈ యొక్క జెండా కనిపించాలి. జరిగేదే ఉన్నది. అందరి యొక్క కోరికలను తీసుకుని వచ్చారు. కొద్దిగా అలజడి జరగనివ్వండి. ఆ యొక్క అలజడిలో మీరు జెండాను ఎగరవేసినప్పుడు, మరియు ఆఫ్రికా వాళ్ళు ఎక్కడ జెండా ఎగరేస్తారు? ఆఫ్రికాలో ఏదైతే ప్రసిద్ధమైన స్థానం ఉన్నదో అక్కడ జెండాను ఎగరవేయండి. ఇప్పుడు ఆ యొక్క మిలిటరీ యొక్క పెరేడ్ జరుగుతుంది కదా, ఆ తర్వాత బ్రహ్మకుమారిల యొక్క యాత్ర రావాలి. ఆస్ట్రేలియా వారు ఏం చేస్తారు? మంచిదే. ఈసారి ఆస్ట్రేలియా వాళ్ళు తక్కువ మంది వచ్చారు, లేకపోతే అందరికంటే ఎక్కువ సంఖ్య ఆస్ట్రేలియా వారే తీసుకుంటారు. ఈసారి వేరే వారికి ఎక్కువ ఛాన్స్ ఇచ్చారా? యూకే వాళ్ళు చాలామంది వచ్చారు. యూకే వారు అదృష్టవంతులు ఉన్నారు. శివరాత్రిన ఛాన్స్ యూకే వారికి లభించింది. యూకే వారు చాలా బాగా శ్రమ చేశారు. మలేషియా యొక్క సేవ కూడా చాలా బాగా వృద్ధి చేస్తూ ఉన్నారు. మంచిది. యూకే ఉన్నది. అమెరికా సర్వీస్ యొక్క వృద్ధి చేయటంలో సందేశాన్ని వ్యాపింపచేయడానికి పెద్ద మైక్ ఉన్నారు. అమెరికా యొక్క విశేషత ఇదే. మరి ఆఫ్రికా వారి యొక్క విశేషత ఏంటి? ఆఫ్రికా వారు అద్భుతం చెయ్యండి. ప్రపంచంలో భయంతో ఉన్నారు కదా, వీరు నిర్భయులు అని. రియల్గా శ్యామ సుందరుడిగా తయారు చేసేవారు ఆఫ్రికా వారు ఉన్నారు. నిర్భయత యొక్క అద్భుతం వీరిది.
చూడండి, ఇద్దరిద్దరు అక్కేలే ఉంటారు, కానీ నిర్భయులుగా ఉంటారు. ధైర్యం ఉంచుకున్నట్లయితే బాబా సహాయం ఉంటుంది. ఆఫ్రికా కూడా సేవ చాలా బాగా వృద్ధి చెందుతుంది. మామూలుగా విదేశాలలో ఈ సమయంలో అన్ని వైపులా సేవా ఉమంగ ఉత్సాహం చాలా బాగున్నది. ఇప్పుడు విధానం వచ్చేసింది, భూమి కూడా మారింది, విధానం కూడా వచ్చింది. చూడండి, అందరికంటే వెనక రష్యా తెరవబడింది. అక్కడ కూడా చూడండి సేవ ఎంత బాగుంది. రష్యా వారు కూడా వచ్చారు కదా, వీరు కూడా ఒకవైపు కూర్చుని ఉన్నారు. వీరి యొక్క యూనిటీ చాలా బాగున్నది. ఎక్కడైతే ఒకటిగా ఉంటారో అక్కడ అన్నీ అయిపోతాయి. మంచిది. లాస్ట్ నుండి ఫాస్ట్గా వెళుతున్నారు, మంచి రిజల్ట్ ఉన్నది. చూడండి, ఇప్పుడైతే స్థానం లభించింది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా తన వారిగా తయారు చేసుకోవడం మీకు వచ్చింది. మంచిదే, ఉమంగ ఉత్సాహం ఉన్నది. ఆస్ట్రేలియాలో బాబ్దాదా చాలా 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 శ్రేష్టమైన ఆశల యొక్క దీపాన్ని వెలిగించారు. ఆస్ట్రేలియాలో అద్భుతం చెయ్యండి, ఎవ్వరూ చెయ్యనటువంటిది. ఎందుకు అద్భుతం చెయ్యమంటున్నారు? కారణం చెప్పండి. ఎందుకంటే ఆస్ట్రేలియాలో అన్ని రకాల బుద్ధి ఉన్నవారు ఉన్నారు. ఇన్వెంటర్ ఉన్నారు, కార్యము ప్లాన్ని ప్రాక్టికల్గా తీసుకొచ్చేటువంటి బుద్ధి ఉన్నవారు కూడా ఉన్నారు. కాబట్టి ఆదిలో కూడా ఆస్ట్రేలియా చాలా బాగా అద్భుతాన్ని చూపించింది. ఇప్పుడు మధ్యలో కొంచెం ప్లాన్ తయారు చేస్తూ ఉన్నారు కదా, మరియు ఇక ముందు ప్రాక్టికల్గా తీసుకురావాలి. ఆస్ట్రేలియా వైపు నుండి బాబ్దాదా విశేషమైన శ్రేష్ట సేవ ఆశ యొక్క దృశ్యం ఉన్నది. అంటే విశేషమైన సేవ యొక్క ఆశల దృశ్యం ఉన్నది. అర్థమైంది కదా. ఈసారి తక్కువ మంది వచ్చారు, అందరూ వింటారు. మంచిది. ఏదైతే డైలాగ్లో వచ్చారో వారి చేతులెత్తండి. ఆబులో డైలాగ్లో వచ్చినటువంటి కొద్దిమంది అతిథులకు బాబ్దాదా మురళి విన్నారు. కొద్ది ఆత్మలు మహాన్ భాగ్యవంతులు డైలాగ్లో వచ్చారు. చాలా మంచి శ్రేష్టమైన జీవితాన్ని తయారు చేసుకుని వెళ్తున్నారు. సందేశకులుగా అయి వెళ్తున్నారు. అందరూ మనస్సులో, మొత్తం గ్రూప్లో మనస్సులో ఈ యొక్క ఉమంగం ఉన్నది. ఎక్కువగా సందేశాన్ని ఇచ్చి అనేక ఆత్మలకు పరిచయాన్ని ఇచ్చి శాంతిధామానికి చేర్చాలి. ఇలాంటి ఉమంగం ఉన్నది కదా. ఎవరికైతే ఉన్నదో ఉమంగం వారు చేతులెత్తండి. మంచిదే. అందరూ చూస్తూ ఉన్నారు ఎవరు ఈ భాగ్యవాన్ ఆత్మలు. నిజంగా వీరి యొక్క జన్మదినము మెసెంజర్గా అయ్యేటువంటి జన్మదినం యొక్క శుభాకాంక్షలు. మంచిదే. యూరప్ వారు ఏం చేస్తారు? యూరప్ వారు తన యొక్క తీర్థాన్ని యూరప్లో వేస్తారు కదా. మంచిది. ఎవరైనా ఇలాంటి విశేషమైన దేశం ఉండకూడదు. అంటే ఏ యొక్క దేశం ఉండకూడదు ఫిర్యాదు ఇచ్చేటట్టు, మా దేశంలో మీ సందేశం అందలేదు. ఏదైనా విశేషమైన దేశానికి అందించండి. మూలలో సందేశం తప్పకుండా అందించాలి. ఎవరు ఫిర్యాదు చేయకూడదు. మంచిది. మారిషియస్ దేశం యొక్క లెక్కలో చాలా చిన్నది, మరి సేవ అయితే చాలా గొప్పదే. మారిషియస్ యొక్క విశేషత, విఐపీస్ కూడా మామూలుగా ఉన్నారు. అంటే ప్రైమ్ మినిస్టర్ అయినా లేక మినిస్టర్ అయినా, కానీ పరివారం యొక్క రూపంతో కలుస్తారు, సహయోగిగా అవుతారు. శ్రీలంక వారు చేతులెత్తండి. వీరు భాష యొక్క కారణంగా కలిసి కూర్చున్నారు. శ్రీలంక
పేరులోనే శ్రీ ఉన్నది. శ్రీ అంటే అర్థం మహాన్. శ్రీలంకలో ఎక్కడైతే అశాంతి ఉంటుందో అక్కడ శాంతిని స్థాపించాలి మరియు శాంతి యొక్క సందేశాన్ని ఇవ్వాలి. ఇది చాలా శ్రేష్టమైన కార్యం. శ్రీలంకలో సందేశాన్ని ఇవ్వడంలో శ్రీ కార్యం చేస్తూ ఉన్నారా? మిడిల్లో ఈస్టర్న్ వారు వచ్చారు, దుబాయ్ నుండి కూడా వచ్చారు. కొద్దిమంది అయినా కానీ మహావీరులు ఉన్నారు, మంచిదే. శ్రీలంక కల్పపూర్వం కూడా లంకాజీత్ బ్రాహ్మణులుగా చెప్పబడ్డారు. శ్రీలంక పైన విజయాన్ని పొందేది ఉన్నది. మిడిల్ ఈస్టర్న్ కూడా నెమ్మదిగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే గుప్తంలో కూడా గుప్త వేషాన్ని ధరించి సేవ చేయవలసి ఉంటుంది. డబల్ సేవ చేసినందుకు శుభాకాంక్షలు. బాగ్దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఎలాంటి వాయుమండలం ఉన్నా, ఎటువంటి అలజడి ఉన్నా అవినాశి స్థిరమైన రత్నాలు ఉన్నారు. ఒక్కొక్క రత్నం అమూల్యమైనది. అనేక చోట్ల సేవను సహజంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ సేవ డబల్ గుప్తమైన రూపంలో చేయటం ఉంటుంది. అయినా ధైర్యం ఉన్నవాళ్ళు ధైర్యాన్ని విడిచిపెట్టకండి. అచంచలంగా అడోలుగా ఉన్న ఆత్మలు కాబట్టి బాగ్దాదా ధైర్యవంతులైన పిల్లలకి పద్మారెట్లు సహాయం యొక్క శుభాకాంక్షలను ఇస్తున్నారు. మంచిదే. కారోబియాన్లో పునాది చాలా బాగా పడింది. మరి ఇప్పుడు ఎన్ని సెంటర్స్ అయినాయి? కారోబియాన్లో 10-12. అయినా ధైర్యం బాగున్నది. భక్తి యొక్క విస్తారంలో జ్ఞానితో ఆత్మలుగా తయారు కావడం, ఇందులో మంచి ధైర్యం ఉన్నది. బ్రాహ్మణులు కూడా మంచిగా వృద్ధి చెందుతూ ఉన్నారు. మొదటి నుండి ఎవరైతే ఆది నుండి వచ్చారో వారు చాలా బాగా నడుస్తూ ఉన్నారు. ఎక్కువగా అలజడిలో రాలేదు. ఇది కూడా మంచి రికార్డే. కారోబియన్ తక్కువేమీ కాదు, అద్భుతం చేసేవారు. మంచిదే. ఎవరు ఎక్కడి వారైనా సరే అందరూ బాబాకి సమీప అల్లారు ముద్దు పిల్లలు. బాబ్దాదా అమృతవేళ నలువైపులా అమూల్యమైన రత్నాలని చూసి హర్షిస్తూ ఉంటారు. అందరినీ చూస్తూ ఒకరికంటే ఒకరు ముందున్నారు. ఎందుకని? ప్రతి ఒక్కరి యొక్క విశేషత వేరు. నలువైపులా అమూల్యమైన విశేష రత్నాలకు ఎల్లప్పుడూ ప్రతిరోజు ఉత్సాహంతో ఉత్సవాన్ని జరుపుకునే శ్రేష్ఠ ఆత్మలకు ఎల్లప్పుడూ స్వస్థితి మరియు సేవ యొక్క ఉన్నతిలో బ్యాలెన్స్ ఉంచుకొని ఆశీర్వాదాలకు అధికారులైన ఆత్మలకు ఎల్లప్పుడూ పరిస్థితిని సహజంగా దాటివేసే అచంచలమైన స్థిరమైన మహావీర ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాబా టీచర్స్తో మాట్లాడారు. టీచర్స్కి విశేషంగా బాబ్దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం సేవ యొక్క రిజల్ట్లో టీచర్స్ చాలా బాగా శ్రమ చేస్తున్నారు. కాబట్టి ప్రత్యక్ష ఫలం బాబా ఆశీర్వాదాలు అర్థమైందా? టీచర్స్తో అడిగే అవసరం ఉండదు సంతోషంగా ఉన్నారా అని. సంతోషంగా ఉన్నారు. సంతోషంగా తయారు చేయడానికి నిమిత్తంగా ఉన్నారు. ఎవరైతే అనేకులను సంతోషంగా తయారు చేస్తారో వారు తప్పకుండా ఉంటారు కదా. టీచర్స్ అంటేనే అమరులు, అచంచలమైన వారు. అమరులు అచంచలంగా ఉన్నారు కదా. అప్పుడప్పుడు సంతోషం తగ్గుతుందా? తగ్గదు కదా. అంతే నిశ్చయం ఉన్నదా? తర్వాత జానకి దాదీతోటి మీరు ప్రకృతి జీతుగా ఉన్నారు. ప్రకృతి యొక్క పని కదిలించటం మీ పని, ప్రకృతిని కదిలించటం. మంచిదే. ప్రేమతో రెస్ట్ చేయలేదు, తప్పదు కదా అని చేయించటం జరిగింది. ఏమైంది?
ఇంత సేవతోటి చాలా స్నేహం ఉన్నది, ఉమంగం ఉన్నది. ఎవ్వరూ ఉండిపోకూడదు అని బాబా తన దగ్గర కూర్చోబెట్టుకున్నారు. తోడు ఉంటారు కదా, కాబట్టి తోడుగా కూర్చోబెట్టుకోవడం జరుగుతుంది. మంచిదే, కొత్త కొత్త ఇన్వెన్షన్స్ తయారు చేస్తున్నారు. ఏం పర్వాలేదు, రెస్ట్ కూడా లభిస్తుంది. ఏదైనా కొత్త ప్లాన్ తయారు చేయటం కోసమే. కాబట్టి మీరు ఏదైనా కొత్త సరుకుని తయారు చేసి ఉండవచ్చు. దాదీలని చూసి అందరూ చాలా సంతోషిస్తారు. అందరి యొక్క స్నేహము మరియు సేవ యొక్క ప్రత్యక్ష ఫలం. ఆ రోజంతటిలో ఎన్నో ఫలాలు మీకు లభిస్తాయి. ఎవరు చూసినా వారు ఏ దృష్టితో చూస్తారు? అందరి హృదయం నుండి ఓహో దాది ఓహో, అదే కదా వచ్చేది. ఇది కూడా సేవ యొక్క ఫలమే. ఎంతైతే ఎవరికైతే స్నేహంతో నిస్వార్థంగా సేవ చేస్తారో వారికి ప్రత్యక్ష ఫలం ఎల్లప్పుడూ లభిస్తుంది మరియు సరువుల నుండి లభిస్తుంది. అందరి హృదయం నుండి వస్తుంది. నా దాది లెక్క అంటారా, లండన్ దాది, మధుబన్ దాది, అందరి దాదీలు కదా. విశ్వానికి అధికారులుగా అయ్యేవారు ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుండే సరువులు తన యొక్క హృదయంలో విశేషంగా బ్రాహ్మణులు తన వారిగా అనుకుంటారు. మంచిదే, చాలా మంచిదే. ఇప్పుడు కేవలం మధ్య మధ్యలో కొంచెం రెస్ట్ తీసుకోండి. మంచిదే. ఉమంగ ఉత్సాహం ఉంచుకోవడంతో అనేకులలో కూడా ఉమంగ ఉత్సాహాన్ని పెంచగలుగుతారు. కేవలం ఎగిరేవారుగా కాదు, ఎగిరించేవారు ఉన్నారు. వారంలో సగం రోజులు లేక ఒకరోజు రెస్ట్ తీసుకోండి. అప్పుడు మీకు మీ శరీరం సహకరిస్తుంది. కొద్ది సమయం ఇప్పుడు రెస్ట్ కావాలి. మరి ఇంతమంది రైట్ హ్యాండ్స్ తయారయ్యారు కదా, అన్ని దేశాలలో రైట్ హ్యాండ్స్ ఉన్నారు. రైట్ హ్యాండ్స్కి ఇవ్వండి. కేవలం మీరు బ్యాక్ బోన్గా ఉండండి. పాత ఆది రత్నాలు కూడా అనేక మంది వచ్చారు. 20 సంవత్సరాల వాళ్ళు చేతులెత్తండి. ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి. ఫస్ట్ టైం వచ్చిన వారికి విశేషంగా శుభాకాంక్షలు. చాలా మంచిదే. ఇప్పుడు అమరభవ వరదానాన్ని ఎల్లప్పుడూ తోడుంచుకోండి. ఓం శాంతి. పిల్లలకి బాబ్దాదా తోడుగా శివ జయంతి జరిపారు. పాటలు పాడారు, కొవ్వొత్తి వెలిగించి కేక్ కూడా కట్ చేశారు. బాబ్దాదా స్టేజ్ పైన నిలబడి తన చేతులతో జెండాను ఎగరవేసి ఆ తర్వాత పిల్లలందరికీ శుభాకాంక్షలను చెప్పారు. ఈ యొక్క జెండాను ఎగరవేయటం మొదట అందరి హృదయాలలో స్నేహం యొక్క జెండాను ఎగరవేయండి. అది చూసి హర్షిస్తారు. మొదట అందరి హృదయాలలో స్నేహము, సేవా జెండా ఉన్నది. ఈ చిహ్నం మీ అందరిదే. అందరి యొక్క ముఖంలో సంతోషం ఉన్నది. మొత్తం ప్రపంచంలో సంతోషం యొక్క జెండాను ఎగరవేయండి. సంతోషం యొక్క వైబ్రేషన్స్ నలువైపులా ప్రపంచంలో వెళుతూ ఉన్నాయి. ఇలా ఎల్లప్పుడూ సంతోషం యొక్క వైబ్రేషన్స్ని ఇస్తూ ఉండండి. మరియు బాబాని ప్రాక్టికల్గా ప్రత్యక్షత యొక్క జెండాని కూడా ఎగరవేస్తూ ఉండండి. అచ్చా. ఓం శాంతి.